అనుకొని కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక కాలువ వచ్చింది. ఆ కాలువలో నీళ్లు ప్రవహిస్తా ఉన్నవి. ఈ యవనస్తులందరూ వీరిలో ఎవరికి కూడా ఈత రాదు, భయపడతా ఉన్నారు. ఆ కాలువలో నీరంతా కూడా మురికిగా ఉంది. వాస్తవంగా అటు సైడ్ చూసిన ప్రదేశము చాలా సుందరంగా ఉంది. అటు చూస్తే విడిచిపెట్టబోద్దు అవ్వట్లేదు. ఏదేమైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. కాలువను చూస్తే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? కాలువ మురికి నీటితో ఉంది. కాలువ ఎంత లోతులో ఉందో దాదాపు ఇక్కడ నుండి ఒక 5-6 గజాల వెడల్పు ఉంది అనుకుందాం. సో వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఇంత లోతుగా ఉంది, మనలో ఎవరికి ఈత రాదు, మనం అటు బయటకు వెళ్ళాలంటే తప్పకుండా ఈ నీటిలో ఈత ఈదుకుంటే వెళ్ళాలని అన్నట్లుగా ఆలోచన చేస్తూ బాధపడతా ఉన్నారు. అరగంట సేపు అయింది, గంట సేపు అయింది, విచారిస్తున్నారంట. అయ్యో ఎట్లా దాటాలి? అటు చూస్తేనేమో వెళ్ళబుద్ధి అవుతుంది, విడిచిపెట్టి ఈ ప్రాంతాన్ని వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇటు చూస్తేనేమో ముందు నీరుంది, ఈ నీరులోకి దాటి వెళ్ళేంత సాహసం లేదు. ఈ తరగా ప్రాణాలు పోతాయన్న భయంతో ఉన్నప్పుడు కొద్దిసేపటికి ఈ గమనులైన ఆ ప్రాంతంలో ఆ గట్టు దిక్కున్నటువంటి ఆ కొండ దిక్కున్నటువంటి తాడి చెట్టు దగ్గర కళ్ళు తీసుకోవడానికని ఆ వ్యక్తి వచ్చినాడంట. ఆ గమనులైన వచ్చినాడు, ఆ సైకిల్ తీసుకొచ్చినాడు, స్టాండ్ పెట్టినాడు. వీళ్ళందరూ చూస్తున్నారంట, ఈ గమనులు ఆయన ఈత కొట్టుకొని పోతాడా లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేస్తాడని చూస్తున్నారు. ఆయన సైకిల్ ప్రక్కన పెట్టినాడంట. ఆ కాలువ దగ్గరకు వచ్చినాడు, ఆ కాలువలో కాలు పెట్టినాడు, కాలు వేసినాడు, అడిగేసినాడు. ఆ కాలువలో నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆ కాలువ వాస్తవంగా మోకాళ్ళ మట్టుకు మాత్రమే ఉంది. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏమర్థమైందంటే ఈ కాలువ ఎంతో లేతు లేదు, మనం కూడా కాలువలో నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోవచ్చని. యేసు ప్రభు ఏమన్నాడంటే, బిడ్డ, మరణాన్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులం అయితే, నిజమైన దేవుణ్ణి నమ్మినామన్న గ్రహింపు, అట్లాంటి త్యాగం, అట్లాంటి రోషం ఉంటే నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. నేను మళ్ళీ కూడా చెప్తాను, ఎందుకు యేసు ప్రభుని నమ్ముకొని ఇన్ని బాధలు, నిందలు, కష్టాలు వచ్చినా, ఊరి వాళ్ళు లేదా మా పాలి వాళ్ళు అవమానించిన నాకున్న నిరీక్షణ ఏంటంటే, భూమి మీద ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్నేళ్ళు బ్రతుకుతామో ఎవరికి గ్యారెంటీ లేదు. ఉందంటారా? ఎన్నేళ్ళు బ్రతుకుతా? మొన్నటిసారి చెప్పినట్టున్నా నేను. శ్రీదేవి యాక్ట్రెస్ ఉంటుంది, సినిమా యాక్ట్రెస్, హీరోయిన్. మీలో చాలా మందికి తెలుసు. ఆమె అనుకున్నదంట, నేను చాలా రోజులు బ్రతకాలనుకొని తింటున్నప్పుడు కూడా ఆ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్, అంటే డాక్టర్లు చెప్తా ఉంటారు ఇన్ని ప్రోటీన్లు ఉండాలి, ఇంత మోతాదులో క్యాలరీస్ ఉండాలని చెప్తారు. ఆమె అది క్యాలరీస్ చెక్ చేసుకొని మరీ భోజనం చేసేదంట. కేవలం 53 ఏళ్లలోనే చనిపోయింది. మైకేల్ జాక్సన్ అని అప్పట్లో 2005లో ఇన్సిడెంట్ జరిగింది. ఆయన అనుకున్నాడంట 150 సంవత్సరాలు బ్రతకాలని 8-10 మంది డాక్టర్లను పెట్టుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతకాలనుకొని ఎంతో ప్రయత్నం చేసినాడంట. 50 సంవత్సరాల్లో చనిపోయినాడంట. కనుక బ్రతుకుతాం, జీవిస్తామని జీవితం మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నిత్యత్వంలో ఉండే నిత్యత్వానికి తీసుకెళ్లి నిత్యత్వంలో బ్రతికించే యేసు ప్రభు మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఈ భూమి మీద నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా, ఎంత ప్రేమలు కలిగి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కానీ ఈ భూమి మీద విడిచిపెట్టే ఒక రోజు వస్తుంది. కానీ అర్థం చేసుకో, నువ్వు నా యందు విశ్వాసం ఉంచితే మరణాన్ని తిరిగి ఏ రకంగానైతే యవనస్తులు వాళ్ళకి తెలిసినప్పుడు దాన్ని ఆ వాగును దాటుకుంటూ వెళ్ళినారో, క్రైస్తవులంగా కూడా మరణాన్ని ముద్దాడే వారంగా ఉంటాం. హల్లెలూయా. మరణాన్ని భయపడే వారం కాదు. క్రైస్తవులకు మరణం ఎట్లాంటిదట అంటే, సూర్యుడు ఒకవేళ సన్సెట్ అని అంటారు, అంటే సాయంత్రం ఉదయిస్తాడు అనుకోండి, ఉదయిస్తాడని చీకటి పడ్డదని చీకటి బట్టి ఏడుస్తారా మన వాళ్ళు ఎవరైనా? చీకటి పడ్డప్పుడు చక్కగా పడుకుంటాము. తెల్లారి ఒక నిరీక్షణ ఉంది, తిరిగి సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు, మళ్ళీ మన పని ఆరంభించవచ్చు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువులో విశ్వాసం ఉంచిన వారికి ముగింపు లేదు, కానీ ఈ మరణమే పరలోక రాజ్యానికి ఒక మార్గంగా కనబడతా ఉంది. కనుక ఈ ఓదార్పు మాటలు, ఈ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి బైబిల్లో చూస్తా ఉన్న యేసు ప్రభు ఆయన సిలువ కప్పచెప్పబడ్డప్పుడు ఒక మాట అన్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు, నా నిమిత్తం ఏడవకుడు కానీ ఎవరి గురించి ఏడవాలంట? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవాలి. ఇక్కడ ఉన్న మనందరికీ బ్రదర్ను బట్టి ప్రేమ ఉంది. అయ్యో బ్రదర్ ఒకసారి మళ్ళీ వస్తే కలవాలి, మళ్ళీ వస్తే